అద్భుతంగా స్వామి యొక్క వైభవానికి యొక్క కథామృతాన్ని అందిస్తూ చండకర కిరణ మండల బోధిత పుండరీక వనరుకి ఆ రామభద్రుడైతే నమస్కరించినంత మాత్రం చేతనే అమ్మా అంటే ఎంత ఆనందం, సీతమ్మ అనుగ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి అని రామ అద్భుతమైనటువంటి స్వరూపం. విషయాలు చదువుతూ ఉంటే ముత్యం స్వాతి కార్యలో పడేటువంటి అది ముత్యంగా తయారవుతుంది. అట్లాగని ఈ ముత్యం అనేటువంటిది స్వచ్ఛతకు సంకేతం. పృథ్వీ ఆ ముత్యాలని ధరిస్తాడు స్వామి. రాముని మార్గంలో రాముని ప్రయాణం, రాముని యొక్క అద్భుతమైనటువంటి ఆ మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. సద్గుణ స్వరూపుడవుతాడు. కనుక ఆ రాముని యొక్క మార్గం ఏమిటి అంటే తల్లిదండ్రులని చక్కగా సేవించడం, తల్లికి సేవ చేయడం, తండ్రి మాటను పాటించడం, గురువులకు సేవ చేయడం, జ్ఞానాన్ని ఆర్జించడం, ఇలాగా చెప్పారు. శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై ఉన్నది, శ్రీరాముల కరుణ లక్ష్మీకరమై ఉన్నది అని అంటాడు రామదాసు. అట్టి రామప్రభు ఒక ప్రక్క సీతమ్మ తల్లి, మరొక ప్రక్క లక్ష్మణుడు. ఇలాగ చెప్పారు ఆచార్యుల వారు. రాముడు అనంటే పూర్తీభవించినటువంటి ధర్మస్వరూపం, సీతమ్మ ప్రేమస్వరూపిణి. ఆ ప్రక్కనే లక్ష్మణుడున్నాడు, సేవకు ప్రతిరూపం. గుణైర్దాస్యముపాగత ధరించింది పొంగినటువంటి వాడు. అదిగో శ్రీనివాసుడు కూడా పరమ ప్రేమ రూపా భక్తిని హాయిగా సంచరించడం. ఇంతకంటే మానవ జన్మకి ఏం కావాలి? జన్మందుకు ఆయన నామాన్ని కీర్తించుదాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సర్వపర